చేతిలో నువ్వున్నావు, నువ్వేమో ఆయనకు పరీక్ష పెడతావు. నేను నిన్ను నమ్మాలంటే నాకు ఇచ్చేస్తావా, నేను నిన్ను నమ్మాలంటే ఇది ఇస్తావా? నువ్వు ఆయన నమ్మటం కాదు, నీ బ్రతుకు, నీ ఊపిరి, నీ ఆయుష్, నీ పద్ధతి, నీ బ్రతుకు, నువ్వు వేసే ప్రతి అడుగు ఆయన స్వాధీనంలో ఉన్నావు. ఆయన నమ్మటానికి పరీక్ష పెట్టకండి, ఆయన విశ్వసించి లోబడండి. ఆయన దేవుడని నమ్మి ఆయనకు మొక్కండి. ఎవడైతే యేసుప్రభు అన్నాడు, యేసుప్రభుని పంపించి తండ్రి అన్నాడు, నా కుమారుని యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవానికి వారసుడు. అల్పకాలం అండి భూమి మీద, 60-70 ఏళ్ళ బ్రతుకు కాలం కోసం దేవుడిని నమ్మకండి. ఈ 60-70 ఏళ్ళ కోసమా? జలుబు చేసింది తగ్గిస్తే దేవుణ్ణి నమ్ముతాను. జలుబు కోసమా? ఇవాళ ఉంటే పోయిద్ది. ముక్కున్నంతకాలం ఉండే జలుబు కోసమా దేవుణ్ణి నమ్మేది? శరీరం ఉన్నంతకాలం ఉండే ఈ శరీరంలో ఉన్న అవయవాల కోసమా దేవుణ్ణి నమ్మేది? శాశ్వత కాలం ఉండే జీవం అండి. శాశ్వత జీవాన్ని కోరుకోమని అంటున్నాడు. నిత్య జీవాన్ని మీకు వారసులుగా చేస్తానంటున్నాడు యేసుప్రభు. నమ్మండి. ఆయన నమ్మటానికి వంకలు పెట్టద్దు, ఆయన నమ్మటానికి పరీక్షలు పెట్టద్దు, ఆయన నమ్మటానికి ఈ లోకంలో ఇంకేదో ఎతకొద్దు. సృష్టిలో ప్రతి దాన్ని కలిగించి నీ కోసమే ఇచ్చాడు.